క్రికెట్ గాడ్గా సచిన్ టెండూల్కర్, కింగుగా కోహ్లీ భారత్ క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. వాళ్ల వారసుడిగా ప్రిన్స్ అంటూ శుభమన్ గిల్ కొద్ది కాలంలోనే ఎంతో కీర్తి సంపాదించుకున్నాడు. పరుగులు వరద పారిస్తూ అసాధారణమైన రికార్డులు సాధించాడు. 2023 ఏడాదిలో వన్డేల్లో అతడు సాధించిన పరుగులు అమోఘం. గొప్పగా ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 3 ఫార్మాట్లలో సత్తా చాటుతూ పరిపూర్ణ బ్యాటర్గా ప్రశంసలు అందుకున్నాడు. కచ్చేస్తే వన్డే వరల్డ్ కప్ అనంతరం దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. వన్డేలు మినహా మిగిలిన ఫార్మాట్లతో గిల్ తేలిపోతున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో సహా క్రికెట్ విశ్లేషకులు అందరూ విమర్శించారు. వైజాగ్ టెస్టులోనూ రవిశాస్త్రి గిల్ను హెచ్చరించాడు. పుజారా టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నాడు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో గిల్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో జట్టులో తన స్థానాన్ని కాపాడుకునే పరిస్థితికి ప్రిన్స్ చేరుకున్నాడు. వైజాగ్ టెస్టు అతడికి అగ్ని పరీక్షగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో సాధికారికంగానే ఆడాడు. కానీ అండర్సన్ బోల్తా కొట్టించడంలో 34 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లలో గిల్ క్రీజులోకి వచ్చినప్పుడు జట్టు కష్టాల్లో నిలిచింది. టీమిండియా 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే జట్టు కష్టాలతో పాటు వ్యక్తిగతంగానూ ఒత్తిడిలో ఉన్న గిల్ అద్భుతంగా ఆడాడు. తన సత్తాను నమ్ముకొని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. సహచరులు వెనుతిరిగినా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 134 బంతుల్లో సెంచరీని సాధించాడు. అయితే శతకాన్ని అందుకున్న తర్వాత గిల్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకుంటాడు. కానీ ఈ సెంచరీ తర్వాత అలాంటి గర్జనలు ఏమీ కనపడలేదు. కనీసం గిల్ ముఖంపై చిరునవ్వు కూడా లేదు. భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ పార్ట్నర్ అక్షర్ పటేల్ ను హత్తుకొని సాధారణంగా సెలబ్రేషన్స్ ముగించారు. అయితే ఈ ఇన్నింగ్స్ గిల్ కు ఎంత ప్రత్యేకమో అతని సెలబ్రేషన్స్ చూస్తే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సెంచరీతో గిల్ తనపై ఉన్న భారాన్ని మొత్తంగా తొలగించుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.